సో ఇప్పుడు అంటే రేపు పెద్ద ఎత్తున కూడా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరగబోతా ఉంది. మరి ఈరోజు రేపటి కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అంటే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా లక్షల మంది భక్తులు వస్తూనే ఉంటారు, ఏర్పాట్లు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఏర్పాట్లో ఎటువంటి అవకతవకలు ఉండవు. ఖచ్చితంగా అందరికీ అనువుగా ఉండేలాగే భక్తులు ఇన్ని లక్షల మంది భక్తులు వచ్చేటప్పుడు చిన్న చితకా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా అదంతా బేరబులే. ఏదైనా సరే అంత ఏయో అవాంఛనీయ సంఘటనలు అయితే ఏవి జరగవు ఇప్పటిదాకాను. ఇంతకుముందు 2500 మందితోటి లోపల జరిగే కళ్యాణాన్ని సార్ వచ్చిన తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు 10 లక్షల మంది భక్తులు వచ్చి ఈరోజు దర్శనం చేసుకుంటున్నారంటే సారు చేసిన డెవలప్మెంటు అది భక్తులకు అందరికీ కూడా ఇంతకుముందు డెవలప్మెంట్ లేదని కాదు, అమ్మవారిని దశ దిశలా వ్యాపించేలాగా ఆమె వైభవాన్ని చాటి చెప్పిన మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మూలంగానే ఈరోజు సిటీ అంతా చుట్టుపక్కల ఊర్లు అన్నీ కూడా తెలిసి అందరూ కూడా తండోపతండాలుగా ఈరోజు కళ్యాణానికి వస్తున్నారు. అందరికీ తగిన ఏర్పాట్లు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, R&B బ్యారికేడింగ్ వేయడం కానివ్వండి, శానిటేషను, అన్ని డిపార్ట్మెంట్లలో పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఆర్టీసీ వాళ్ళతో సహా క్యూ లైన్లు కానీ ఏర్పాటు చేయడంలో కానీ దేంట్లోనూ కూడా అలసత్వం చూపించకుండా ప్రతి భక్తుడికి కూడా అమ్మవారి దర్శనం అయ్యేలాగా ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల బీజార్ నగర్ ఉంది, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడ సేవ చేయడానికి పొద్దున్న 7 గంటలకు మొదలు పెడితే నైటు 2 వరకు 1 గంట వరకు ఎంతవరకు భక్తులు ఉంటారో అంతవరకు నిలబడి వాలంటరీ చేస్తూ ఉంటారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనాలు చేపిస్తూనే ఉంటారు. అమ్మవారి కళ్యాణం అందరూ తిలకించేలాగా అత్యంత వైభవంగా జరిపిస్తూ ఉంటారు. కాబట్టి మేము అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాము. భక్తులకు వసతులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రభుత్వం ఎట్లా దృష్టి పెట్టిందంట? ఏ ప్రభుత్వం వచ్చినా సరే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏంటంటే ఈ పండగ అనేది ప్రతి ఒక్కళ్ళు జరుపుకునే అమ్మవారి కళ్యాణం కదా. ఈ ఉజ్జయిని మహంకాళి కానివ్వండి, ఎల్లమ్మ కళ్యాణం కానివ్వండి, ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రతి వారికి కూడా వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి, మంచినీరు కానివ్వండి, పోలీస్ అవుట్ పోస్ట్ కానివ్వండి, ఈ మెడికల్ క్యాంపులు కానివ్వండి, అన్ని సకల సౌకర్యాలతో మాత్రం అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈసారి? సంవత్సరం కూడా 1,00,000, 2 లక్షలు, అలాగే ఇప్పటి వరకు 7-8 లక్షల వరకు వస్తున్నారు. అంచనా ఎట్లా? ఈసారి 10 లక్షల మంది ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారని